అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే ఒక ప్రభుత్వ విధానాలు ఏ విధంగా దెబ్బతీస్తాయో ప్రజా జీవితాన్ని ఇది ఒక ఉదాహరణ. ఈరోజు ప్రధానమంత్రి గారు ఉన్నారు. 11 సంవత్సరాలు 10వ ఆర్థిక వ్యవస్థ అప్పుడు ఈరోజు 5వ ఆర్థిక వ్యవస్థగా తయారు చేశారు. రేపు 28-29కి 3వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. వికసిత్ భారత్ ద్వారా 2047కి భారతదేశం 1గానే 2వ స్థానంలో ఉంటుంది. అది సాధించి తీరతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆటోమేటిక్గా 3కి వస్తాం, కానీ 2 కానీ 1 కానీ ఉండే అవకాశం ఉంది. అది వచ్చినప్పుడు అధ్యక్ష మన ఆలోచన ఒకటే, తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలనేది ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం, ఎన్డీఏ సంకల్పం. అందుకే అధ్యక్ష పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా మీరు చూస్తే ఆ రోజుటికి $42,000 పెట్టుకున్నాం. దగ్గర 2.3 ట్రిలియన్ పెట్టుకున్నాం. 2.3 to 4 అని 15% పెట్టుకున్నాం. దీనివల్ల 53,34,000 రూపాయలు తలసరి ఆదాయం పెట్టుకొని మనం ముందుకు పోతున్నాం. ఇది సాధ్యం. అయితే ఇవన్నీ చేసే మునుపు నేను ఒకటి చెప్తున్నా, మనమంతా కూడా దూరదృష్టితో 2047కి ఏం చేస్తా చెప్తూ ఇప్పుడు ఎక్కడా ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. అందుకే మీరు చూస్తే అధ్యక్ష నేను ఇంత మునిపే చెప్పాను, ఏదైతే పెన్షన్లు ఇచ్చాం, పీడిఎస్ని స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. మొన్న కూడా మేము డిస్కస్ చేసాం మనోహర్ గారితో, మినిస్టర్ గారితో. నేను చెప్పాను, ఈరోజు ఏదైతే మనం పండించే ధాన్యం మన ప్రజలు ఆ రైస్ తినే పరిస్థితులు లేరు. మేలు వెరైటీ వేయించాలి. అవసరమైతే మిల్లెట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసే పరిస్థితి రావాలి. ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయో అవన్నీ పెట్టమని చెప్పి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇంకొక పక్క ఫుడ్ సెక్యూరిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. రెండోది ఇప్పుడే చెప్పాను, దీపం ఇది చేశాం. ఇది కాకుండా అధ్యక్ష ఇంత మునుపు నేను చెప్పినట్టు ఇవన్నీ కూడా ఏవి ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్ని తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్కి ఒక 10 ప్రిన్సిపల్స్ తీసుకున్నాం అధ్యక్ష. ఈ 10లో కూడా నేను ఈ విషయంలో ప్రజలకు పదే విజ్ఞప్తి చేస్తున్నా. ఒక మిషన్ మోడ్లో ఒక విజన్ సాధించడానికి మనం ముందుకు పోతున్నాం. అందుకని మనమేదో మన ఫిగర్స్ చెప్పి పేదవాళ్ళని పేదరికంలో పెట్టడం, డబ్బులుండేవాళ్ళు ఆర్థికంగా వెసులుబాటు రావడం కాదు. ప్రతి ఒక్క ఇండివిజువల్ని ఫోకస్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత జీరో పావర్టీ, పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయడం ఏకైక లక్ష్యంగా పెట్టుకొని ముందుకు పోతాం. అందుకనే మీరు చూస్తే అధ్యక్ష ఈరోజు ఏ పని చేసినా మనం దీంట్లోనే ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇటీవల బీసీలకైతే స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాకుండా ఇంకొక పక్క 896 కోట్ల రూపాయలు నిధులు రిలీజ్ చేశాం. మత్స్యకారుల్ని దెబ్బతీసే 217 జీవోను రద్దు చేశాం. ఇంకొక పక్కన 34% రిజర్వేషన్లు మళ్లీ తీసుకురావడానికి ఏమేం చేయాలో ఒక సబ్ కమిటీ వేసి స్థానిక